లోకల్ బాడీ ఎన్నికలు కోర్టు తీర్పిచ్చింది. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి అని సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టుర్రి, ఎన్నికల రిజల్ట్స్ని కూడా అనౌన్స్ చేయాలి అని చెప్పింది. అయితే ఇక్కడ ప్రభుత్వంకి చాలా చిక్కుముడులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్యూస్ చెప్పి ఉన్నారు ప్రజలకి. అంతేకాక మేజర్ సమస్య ఏంటి అంటే 42% రిజర్వేషన్. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తాము అని కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోయే ముందు ఖచ్చితంగా ఆ హామీని వాళ్ళు నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాని మీద ఇప్పుడు చిక్కంతా వచ్చి పడ్డది ప్రభుత్వానికి. ఆర్డినెన్స్ ఇచ్చినాము, ఆర్డినెన్స్తోని ఎన్నికలకు పోతాము అని ప్రభుత్వం అంటుంటే ఆర్డినెన్స్తోని పోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కోర్టులో నిలబడవు ఆర్డినెన్స్లు అనేటువంటిది. గతంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంత పెద్ద లాయర్లను తీసుకొని వచ్చి వాదించినా కూడా ఆర్డినెన్స్లు నిలబడ్డటువంటి సందర్భాలు ఎప్పుడూ కూడా లేవు. కాబట్టి ఆర్డినెన్స్తో ముందుకు పోవడం నడవదు అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి చర్చ. సో ఆర్డినెన్స్తో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళబోతుందా, లేదు అంటే ఇంకేదన్నా దారిని వెతుక్కోబోతుందా అనేటువంటిది కొద్ది రోజులలోనే మనకు తెలుస్తుంది.